చూడండి, దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వాక్యం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తలల ఉంచి ప్రార్థనలో ఏకీభించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి, మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగజేసి మాకు కావలసిన మాటలు, మాకు కావలసిన వర్తమానము అందింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలదే వాక్యాన్ని చూద్దాం. చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వాక్యం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఈ సందర్భం ఎక్కడది, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు అనే మాటలు మనం మాట్లాడుకుంటే, ఈ సందర్భం ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి విడిపించబడి అరణ్యములో నడుస్తున్న ఆ రోజుల్లో దేవుడు మోసేని పిలిచి, ఇలాగను మీరు చెయ్యండి, నా నిమిత్తము ప్రత్యక్షపు గుడారము మీరు కట్టండి అని మోసేకు దేవుడు సీనాయి కొండ మీద తెలియజేసిన మాటలు ఇవి. అయితే దేవుడు అంటా ఉన్నారు కదా, ఆకాశంలో ఉండి ఇదిగో మోసేతో మాట్లాడుతూ ఉండి, నాయకుడైన మోసేతో మాట్లాడుతూ ఉండి, ఇదిగో నా నిమిత్తము నా ప్రజలలో నేను నివాసము చేయటం కొరకు ఒక ప్రత్యక్షపు గుడారము మీరు నాకు నిర్మించాలి అని దేవుడు మోసేకు చెప్తా ఉన్నాడు. కొండపైన 40 రోజుల పాటు ఉపవాసం ఉండి సీనాయి కొండ మీద దేవుడు చెప్పే మాటలన్నీ కూడా విని, ఆ మాటల ప్రకారంగా క్రిందకు దిగి వచ్చి దేవుని మాటల ప్రకారంగా ప్రత్యక్షపు గుడారాన్ని మోసే అక్కడ నిర్మించాడు. అయితే దేవుడు కోరుతున్న మాట ఒకటే, మీరు గ్రహించాలి. నా ప్రజలలో నేను నివాసం ఉండునట్లు నాకు ఒక ప్రత్యక్షపు గుడారము కట్టండి అని అన్నాడు. ఎందుకని? దేవుని ప్రజలతో పాటు సహవాసం చేయటం కొరకు, దేవుని ప్రజలతో పాటు నడవడం కొరకు, దేవుని ప్రజలతో పాటు నివాసము చేయటము కొరకు దేవునికి ఒక గుడారము కావాలి. దాని పేరే ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షపు గుడారము అని అంటే ప్రత్యక్షమయ్యే, అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారం. దీనికి మరొక పేరుంది, దేవుని గుడారము. ఈ ప్రత్యక్షపు గుడారము మనకు 3 భాగాలుగా కనిపిస్తూ ఉంది. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. నిజానికి ఇది ఎలా ఉంటుంది అనేది మీకు నేను తెలియజేస్తాను. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకుని మనము ఆ ఇంటి చుట్టూరు పారి తీసి ఆ ఇంటి ముందర గేటు పెట్టుకున్నాం అనుకోండి, అది ఎలాగుంటుంది? సేమ్ అదే ప్రకారముగా ప్రత్యక్షపు గుడారం ఉంటుంది. అయితే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు 2 రూములు కానివ్వండి, ఒక హాలు, ఒక కిచెను ఇలా పెట్టుకుంటాం మనకు అనుకూలంగా. ప్రత్యక్షపు గుడారము ఒకటే గది. ఒకటే గది. ఆ గదికి మధ్యలో ఒక డేరా, ఆ గదిని ఈ గదిని వేరు చేయటం కొరకు దేవుడు ఒక తెరను అడ్డంగా నిర్మించారు. అంటే 2 గదులుగా దాన్ని ఒక తెర ద్వారా 2 గదులుగా చేసినట్లుగా ప్రత్యక్షపు గుడారం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రత్యక్షపు గుడారము 3 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే 3 విధాలుగా. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఈ ఆవరణము అనగానే గేటు తీసుకుని లోపలికి అలా వెళ్ళగానే మొదటిగా కనిపించేది ఆవరణము. ఈ ఆవరణంలో మొదటిగా గేటు తీసుకుని లోపలికి అలా వెళ్ళగానే బలిపీఠం కనిపిస్తుంది. తర్వాత ఆ బలిపీఠం దగ్గర నుండి కాస్త ముందుకెళ్తే గంగాలం కనిపిస్తుంది.
అలాగునే ఆ గంగాలం దగ్గర నుండి కాస్త ముందుకెళ్తే ప్రత్యక్షపు గుడారము ఉంటుంది. ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి గేటు తీసుకుని లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలము కనిపిస్తుంది. పరిశుద్ధ స్థలంలో మనకు 3 కనిపిస్తూ ఉన్నాయి. ఆ 3 ఏంటనంటే, ఒకటి రొట్టెల బల్ల, రెండవదేమో దీపవృక్షము, మూడవది ధూపవేదిక. ఈ 3 కూడా పరిశుద్ధ స్థలములో మనకు కనిపిస్తాయి. ఈ పరిశుద్ధ స్థలములో ఈ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి రెండింటికి ఒక తెర అడ్డంగా ఉందని చెప్పాను కదా. ఆ తెరగాని తీసుకుని లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలము, ఆ అతి పరిశుద్ధ స్థలములో మందసం కనిపిస్తూ ఉంది. మందసంలో కూడా మనకి 3 కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రత్యక్షపు గుడారము. అయితే మనము ఆవరణంలోనికి వెళ్ళగానే మొదటిగా కనిపించేది బలిపీఠము. ఈ బలిపీఠము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అంటే, యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. నిజానికి దేవుడు అక్కడ తన ప్రజలకు ఎందుకు బలిపీఠం ఆవరణంలో పెట్టారు అనే మాట మనం మాట్లాడుకుంటే, ఆ దినాల్లో ఎవరైనా పాపం చేస్తే, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, మోసం కానీ, ఇట్టి విధమైన పాపాలు ఎవరైనా చేస్తే సరిగ్గా ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి ఒక గొర్రెను కానీ ఒక దూడను కానీ వధించి ఆ పాపాన్ని తొలగించుకుని వెళ్ళాలి. యెహోవాకు అర్పణ అక్కడ గొర్రెను కానీ దూడను కానీ లేదంటే పావురాన్ని కానీ గువ్వను కానీ చేసిన తప్పిదానికి ప్రతిఫలంగా ప్రాయశ్చిత్తంగా ఒక జీవిని బలిగా యెహోవాకు అర్పించి వారి పాపాలు కడుగుకుని వెళ్ళాలి. అంటే ఆ దినాల్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒక గొర్రెను కానీ దూడను కానీ ఇస్తే పాపం ఏమైపోద్దట, వాటి రక్తము ద్వారా ఆ బలిని బట్టి పాపం తొలగిపోతూ ఉంది. దేవుడు ఆ దినాల్లో దేవుడు నియమించిన కట్టడది. ఆ ప్రకారంగా దేవుని ప్రజల్లో ఎవరైనా తప్పిదాలు చేస్తూ ఉంటే వారు ఏం చేస్తూ ఉండేవారు, సంవత్సరానికి ఒక మారు కానీ లేకపోతే 2 సంవత్సరాలకు ఒక మారు కానీ ఇలాగున చేసిన తప్పిదానికి ప్రతిఫలంగా దాన్ని ఒక జీవిని మరి బలిగా ఇచ్చి వారి పాపాలని కడుక్కుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఇది బలిపీఠం. అప్పుడున్న సంఘానికి దేవుడు అలాగున బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడున్న సంఘానికి దేవుడు ఎలాగన ఏర్పాటు చేశారు అంటే, ఒక్కసారే సిలువలో యేసుక్రీస్తు వారు బలైపోయారు. ఆయన ప్రాణాన్ని పెట్టేసి మన పాపాల విషయమే ప్రాయశ్చిత్తంగా అయిపోయాడు కదా. ఆయన దగ్గరకు మనం వస్తే ఆయన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడు, ఆయనే ఈ లోకానికి రక్షకుడు అని మీరు ఒప్పుకుంటే అలా ఒప్పుకున్న ప్రతి వ్యక్తి కూడా అక్కడే పాపక్షమాపణ జరుగుతూ ఉంది, నీతిమంతునిగా తీర్చబడతా ఉన్నాడు. అంటే యేసు దగ్గరికి రావటమే ఈరోజు బలిపీఠము అని మనకు తెలుస్తూ ఉంది. ఆ దినాల్లో ఆ సంఘానికి బలులు అర్పించే బలిపీఠం ఆ విధంగా దేవుడు పెట్టాడు. ఈ దినాల్లో బలిపీఠము స్థానంలో యేసుక్రీస్తు వారిని పెట్టాడు. అయితే ఆ బలిపీఠం కాస్త ముందుకెళ్ళేసరికి అక్కడి నుండి మనం ముందుకెళ్తే గంగాలం కనిపిస్తూ ఉంది. ఆ గంగాలము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అంటే, యాజకుడు మరి బలిపీఠం దగ్గర సేవ చేసిన తర్వాత ఆ లోపలికి అనంటే పరిశుద్ధ స్థలంలోనికి అంటే మరి ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళేటప్పుడు ఈ సేవ చేసినప్పుడు చేతులకి మట్టి అంటుకుంటుంది, గొర్రెను ముట్టుకుంటాడు, లేకపోతే రక్తం అవుద్ది. ఆ గొర్రెను కాల్చేటప్పుడు ఆ బూడిద అవుద్ది. ఇలాగున చేతికి దుమ్ము ధూళి అంటుకుంటుంది. కాబట్టి ఈ గంగాలం దగ్గరకు వచ్చి చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుని ఈ యాజకుడు ఏం చేయాలంటే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. దేవుడు గంగాలాన్ని అందు నిమిత్తమే ఏర్పాటు చేశారు. ఇది కూడా దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉందనంటే, మన హృదయంలో ఉన్న ప్రతి తప్పిదాన్ని కూడా మనం ఏం చేయాలట, శుద్ధి చేసుకోవాలి. ఈ గంగాలం దగ్గరకు వచ్చినప్పుడు ఆ దినాన యాజకులు ఎలాగైతే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నారో, మనము ఇదిగో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే మన హృదయంలో ఉన్న పాపాన్ని, మన హృదయంలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని మనము శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి అని మనకి గంగాలం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. అయితే
ఆ గంగాలం దగ్గర నుండి కాస్త మనం ముందుకెళ్తే ప్రత్యక్షపు గుడారం కనిపిస్తూ ఉంది. లోపలికి అడుగు పెట్టగానే పరిశుద్ధ స్థలము కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందట? పరిశుద్ధ స్థలము కనిపిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ స్థలములో మనకు 3 కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రొట్టెల బల్ల, రెండవది దీపవృక్షము, మూడవది ధూపవేదిక. అయితే రొట్టెల బల్ల దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అనంటే యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. నిజానికి ఆ దినాన్న సంఘం ఏం చేయాలి, ఇది ఎందుకు దేవుడు నియమించాడు, ఎందుకు ఏర్పాటు చేశాడు అనే మాటలు మనము తేటగా మాట్లాడుకుంటే, ఆ దినాల్లో లోపలికి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు రావాలి అనంటే యాజకులు రావాలి. ఆవరణంలో విశ్వాసులు ఉండేవారు. అలాగనే పరిశుద్ధ స్థలములో మరి ఎవరు యాజకుడైన అహరోను కుమారులు వీరంతా కూడా పరిశుద్ధ స్థలములో ఉండేవారు. అంతేకాకుండా అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉండేవాడు. యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వీల్లేదు రోజు. అయితే సంవత్సరానికి ఒక మారు వెళ్ళచ్చు, సంవత్సరానికి ఒక మారు వెళ్ళి రావాలి. ఈ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల ఉంది కదా, ఈ రొట్టెల బల్ల ఏమండి, ఆ బల్ల మీద మరి 12 రొట్టెలు రోజు వేయించినవి ప్రతిరోజు ఉదయాన్నే ఆ బల్ల మీద పెట్టాలి. అంటే దేవుని సన్నిధిలో ఏమండి రొట్టెల బల్ల మీద రొట్టెలు ప్రతిరోజు పెట్టాలి యాజకుడు. ఇలాగను మనం ఆలోచన చేస్తే ఈ రొట్టెల వల్ల దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అనే మాటకు మనం మాట్లాడుకుంటే మనం చెప్పుకున్నాం కదా, యేసయ్య శరీరానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. నిజమే, ప్రతి నెల కూడా మనం ఏం చేస్తూ ఉంటాం ఏమండి, మరి యేసయ్య శరీరాన్ని తీసుకుంటాం. అంటే రొట్టె, అలాగునే ద్రాక్షరసము, ప్రార్థన చేసి మనము ప్రతి నెల కూడా ఏమండి మరి యేసయ్య శరీరాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే వారానికి ఒక మారు తీసుకుంటారు, ఎవరిష్టం వారిది. అయితే ఒకటి మనం వారానికి తీసుకున్నా నెలకు తీసుకున్నా ఏమండి కంటిన్యూగా మనం యేసయ్య శరీరాన్ని తీసుకుంటూ ఉన్నాము అంటే, యేసయ్య రక్తాన్ని తీసుకుంటూ ఉన్నాము అంటే ఏమండి అది మరి ఈ సంఘానికి దేవుడు పెట్టిన ఒక నియమము. ఆ దినాల్లో దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏ నియమం అంటే ఆ సంఘానికి దేవుని సన్నిధిలో రొట్టెల బల్ల మీద రొట్టెలు పెట్టాలి. అక్కడ ఆ సంఘానికి, ఇక్కడేమో ఈ సంఘానికి ఇలాగున. అయితే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మరి యోహాను సువార్తలో 6వ అధ్యాయములో 54వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉందో చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవపు గలవాడు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు కాదు. ఈ మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారట? యోహాను కాదు. ఈ మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారట? పౌలు గారు కాదు. ఈ మాట మాట్లాడేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారే. ఆయనే అంటూ ఉన్నారు ఏమని? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవపు గలవాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య శరీరాన్ని తినాలి, యేసయ్య రక్తాన్ని త్రాగాలి. త్రాగితేనే దేవుని రాజ్యంలోనికి వెళ్తాం, త్రాగితేనే నిత్య జీవంలోనికి వెళ్తాం, త్రాగితేనే దేవునికి కుమారులము, త్రాగితేనే తింటేనే ఏమండి మరి దేవుని సంబంధులము మనం. అంటే ప్రతి నెల నేను ఆయన శరీరం తినట్లేదండి, అయితే నీవు నిత్య జీవపు గలవాడవు కావు. ప్రతి నెల లేదా ప్రతి ఆదివారం నీవు చేయవలసిన పని ఏంటంటే ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి. ఇలాగను మనం చెయ్యాలి అనేది ఒక కట్టడ లేదా ఒక నియమము దేవుడు మనకు వాక్య ప్రకారంగా నియమించాడు. దేవుడు ఎలాగను నియమించాడో ఆ నియమం మనం ఏం చేయాలట? పాటించాలి. చాలామంది చూడండి, సరిగ్గా బల్లారదం రోజున అరే పెళ్ళికి వెళ్ళవలసి వచ్చిందని పాస్టర్ గారు అక్కడికి వెళ్ళామండి, బల్లారదన మిస్ అయిపోయామండి, యేసే శరీరం తీసుకోలేదండి, మరి యేసే రక్తాన్ని తీసుకోలేదండి అని అంటారు. అంటే పెళ్ళి ఎక్కువ, యేసే శరీరం ఎక్కువ అని అంటే వారికి ఏది ఎక్కువ? పెళ్ళే ఎక్కువ, ఆ ఫంక్షనే ఎక్కువ. ఎవరో లోన్ ఇస్తున్నారంటే పరుగులు తీసుకుని వెళ్ళిపోతారు అక్కడికి. అరే బల్లారదన కదండి ఇక్కడ అని అంటే, మరి బల్లారదన వచ్చే నెలలో తీసుకుంటామండి అన్నట్లు మాట్లాడతారు. ఈ మాట ప్రకారంగా మనం మాట్లాడితే ఏమండి వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారట?
తప్పు చేస్తూ ఉన్నారు. బల్లారాధన అనంటే మిస్ అవ్వడానికి వీలు లేదు. బల్ల పంచుకునే ఆదివారం వచ్చింది అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఉండే వారిగా మనము అటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. అటువంటి స్థితి కలిగిన జీవితం మనకుంటే ఎంత మేలండి, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము. కాబట్టి మన భక్తిలో ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని వాక్య ప్రకారంగా మనము ఏమైనా దిద్దుకుంటూ ఉండాలి. వాక్యాన్ని వినేస్తే సరిపోదు, కానీ వాక్య ప్రకారంగా దిద్దుకునేవాడే నిత్య జీవపు గలవాడు. దేవునితో పాటు ఎందరూ జీవిస్తారు, దేవుని రాజ్యంలోకి ఎందరు వెళ్తారు అంటే వాక్య ప్రకారంగా తమ ఆత్మీయ జీవితాలు సరిచేసుకుంటూ దిద్దుకుంటూ నడుచుకునేవాడే ఎవరిని దేవునితో పాటు ఉంటాడు. దేవుని సంబంధి, దేవుని కుమారుడు, వధువు సంఘం అని ఒక్క మాటలో చెప్పచ్చు మనం. అయితే మనం ఎలాగున్నాం? ప్రతి నెల బల పంచుకుంటున్నామా? ప్రతి నెల సంఘంలో కూడుకుంటున్నామా? ప్రతి నెల యేసయ్య శరీరాన్ని తింటూ ఉన్నామా? ప్రతి నెల యేసయ్య రక్తాన్ని త్రాగుతూ ఉన్నామా? త్రాగాలి. ఈ దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములో మరి రొట్టెల బల ఉంది అంటే ఆ రొట్టెలు దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే మరి యేసయ్య శరీరానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా ప్రతి నెల యేసయ్య శరీరాన్ని తినాలి, యేసయ్య రక్తాన్ని త్రాగాలి. ఇక రెండవదిగా మనం చూస్తే దీపవృక్షం మనకు కనిపిస్తూ ఉంది. ఏటట? దీపవృక్షం. దీపము అని చెప్పలేదు దేవుడు, దీపవృక్షము అని అన్నారు. కారణం ఏంటి? ఇది ఎలాగుంటుంది? ఒక దీపం కాదు, 7 దీపాలు కలిగి ఉంటుంది. 7 దీపాలు ఎలాగుంటుంది అని అంటే ఒక చెట్టు ఎలాగుంటుంది అలాగున వృక్షం మాదిరి ఉంటుంది. అందుకే దీపము అనకుండా దేవుడు ఏమన్నారట? దీపవృక్షము అని అన్నారు. ఇప్పుడు ఈ దీపవృక్షము దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ఏమంటే ఉన్నది కదా. ఇది యాజకుడు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఏమాత్రం ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి వెలిగించి. ప్రతిరోజు ఏమాత్రం ఆరిపోవడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ఏమన్నా ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో నిత్యము ఈ దీపాలు ఏం చేయాలట? వెలుగుతూ ఉండాలి. నూనె అయిపోతుందా? యాజకుడు జాగ్రత్తగా చూసుకోవాలి. పొయ్యాలి, అందులో ఒత్తులు ఏమన్నా ఆరిపోతున్నాయా? యాజకుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమంటే ఆ ఒత్తులన్నీ మరి జాగ్రత్తగా చూసుకుని మరలా క్రొత్తగా ఏమంటే ఆ ఒత్తులన్నీ పెడతా ఉండాలి. ఒకవేళ గాలికి కానీ ఆరిపోతూ ఉన్నాయా వెంటనే జాగ్రత్త తీసుకుని దాన్ని వెలిగిస్తూ ఉండాలి. అంటే యాజకుడు పరిశుద్ధ స్థలములో ఉండి ఏమండి ఈ దీపవృక్షము ఆరిపోకుండా, ఈ 7 దీపాలు ఆరిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. నిత్యము వెలుగుతూ ఉండాలి ఆ పరిశుద్ధ స్థలములో. ఇప్పుడు ఆ రోజున ఆ సంఘములో ఏమంటే ఇలాగున దేవుడు ఒక కట్టడగా ఒక నియమముగా దేవుడు పెట్టాడు. మరి ఈ రోజునైతే ఈ సంఘంలో ఎలా పెట్టాడు దేవుడు? ఈ లోకములో మనమే జ్యోతుల వలె వెలుగుతూ ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి. ఈ లోకంలో పవిత్రంగా జీవిస్తున్న వారై ఉండి, నీతిగా జీవిస్తున్న వారై ఉండి, యథార్థంగా బ్రతుకుతున్న వారై ఉండి ఎలాగున దేవునికి ఏమంటే ఒక మంచి సాక్షిగా ఉంటే మనం వెలుగుతున్న వారమే కదా. వెలుగుతున్న దీపంగా మనకి ఏమన్నా మనం కనిపిస్తూ ఉన్నాం కదా దేవుని ఎదుట. ఇలాగన మనం మాట్లాడుకుంటే ఆ దినమున ప్రత్యక్షపు గుడారములో ఆ దీపవృక్షం ఎలాగైతే నిత్యము వెలుగుతూ ఉందో ఈ దినమున ఈ లోకంలో మనం కూడా వెలుగుతూ ఉండాలి. నిత్యము ఆరిపోకూడదు. కొన్ని దీపాలు చూడండి ఆరిపోతాయి. ఆరిపోవడం అంటే అర్థం ఏంటి? నిజంగా మారిపోతారు. ఒక సంవత్సరం బాగానే ఉంటారు, తర్వాత మరలా శ్రమలు వచ్చాయండి అబద్ధాలు ఆడేస్తారు, మరలా మారిపోతారు, బూతులు తిట్టేస్తారు, మారిపోతారు, మరలా అదే పాపాన్ని చేస్తారు, అదే వ్యక్తితో ఆ వ్యభిచారంలో దిగిపోతారు. ఇలాగున ఏవో నిందలు వచ్చాయి కదా, ఏవో కష్టాలు వచ్చాయి కదా అనేసి వీళ్ళు ఏమైపోతారట? మరలా యథావిధిగా పాపం చేస్తారు. వెలుగుతున్న దీపాలా? ఆరిపోయిన దీపాలా? ఆరిపోయిన దీపాలే కదా. ఆరిపోయిన దీపంగా ఎవరైతే ఉన్నారో దీప వృక్షమును వారు పోలి లేరు. మరి ఎలాగున్నారట? దేవునికి విరోధమైన వారిగా, దేవునికి అవమానం తెచ్చేవారిగా, దేవునికి మహిమకరంగా లేక దేవుణ్ణి బాధ పెట్టేవారిగా ఉన్నారు.
వారికి దీవెన కలుగుద్దా ఇప్పుడు? వారికి ఆశీర్వాదం కలిగిద్దా ఇప్పుడు? కలగనే కలగదు. ఎలాగుంటే కలుగుద్దండి? నిత్యము వెలుగుతున్నవారై, నిత్యము పవిత్రంగా ఉన్నవారై, నిత్యము యథార్థవంతులుగా ఉన్నవారై, నిత్యము నీతిమంతులుగా ఉన్నవారై ఉంటే, నిత్యము వెలుగుతున్నవారై ఉంటే దేవుని ఎదుట ఈ లోకంలో వారికి ఆశీర్వాదము, వారికి దీవెన కలుగుద్ది. మనం ఎలాగున్నామండి? వెలుగుతున్నామా? అక్కడ ఆ సంఘానికి ప్రత్యక్షపు గుడారములో దీపవృక్షం వెలుగుతూ ఉండాలి నిత్యము. ఎక్కడ ఈ సంఘములో అన్యుల్లో ఉన్న మనము, ఈ లోకంలో ఉన్న మనము ఎప్పుడూ ఎల్లప్పుడూ నిత్యము వెలుగుతూ ఉండాలి. దేవునికి ఒక మంచి సాక్షిగా ఉండాలి. ఉన్నామంటారా? ఉండాలి. అప్పుడే మనం ఎదుగుతాం. ఒక ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ అని ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడు. యేసు క్రీస్తు తెలియదు అనే ప్రాంతాలకు వెళ్ళి యేసయ్య గురించి చెప్పడము, అనేక మందిని యేసు ప్రభువులోనికి తీసుకురావటము, ఇలాగున ఇట్టి విధమైన పరిచర్య, ఇట్టి విధమైన సువార్త ఈ సాధు సుందర్ సింగ్ చేస్తూ ఉండేవాడు. మంచి భక్తుడు, మంచి సువార్థికుడు అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. హిమాలయ పర్వతాల్లో ఇలాగున చేస్తూ ఉంటే ఒక రోజున ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఒక గ్రామం నుండి మరి ఒక గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. ఇలాగున ప్రయాణం చేస్తూ ఉండి వెళ్తూ ఉంటే సరిగ్గా ఈయనకి అడవి ప్రాంతంలో ఉండగా ఒక నది అడ్డంగా వచ్చింది, ఒక ఏరు అడ్డంగా వచ్చింది. అక్కడ నిలబడిపోయాడు. అరే, ఈ సుందర్ సింగ్ ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఈ నది దాటి ఎలాగెళ్ళాలి? చాలా లోతుగా ఉంటుంది కదా, ఏం చేయాలి అనేసి నదికి యువతల నిలబడి ఆ నది దగ్గరే అలాగనే నిలబడి చూస్తూ ఉన్నాడు. అటువైపు భాగంలో ఒక వ్యక్తి చలిమంటేసుకుని కాగుతూ ఉన్నాడు. ఆయన లేచి నిలబడి, ఏమండి ఇటేపుకి వస్తారా మీరు అని అన్నాడు. అవునండి, అటేపుకి నేను రావాలని అనుకుంటున్నాను, రాలేకపోతున్నాను, ఎలాగని ఆలోచన చేస్తూ ఉన్నాను అని అంటే, మీరు అక్కడే ఉండండి, నేను వస్తాను కదా అనేసి ఆయన ఏం చేశాడంటే బయలుదేరి నడుచుకుంటూ వచ్చాడు. దాదాపు గుమ్ముల లోతు వచ్చింది. ఇటేపుకి వచ్చేసి మీరు ఏం కంగారు పడకండి, మీరు నా భుజాల మీద ఎక్కండి అని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని అటువైపునకు నడుచుకుంటూ ఆ నీటిలో తీసుకెళ్తూ ఉన్నాడు. దాదాపు ఎంతవరకు వచ్చిందట? గుమ్ముల వరకు వచ్చింది. నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉండి ఏమండి అటేపుకి తీసుకెళ్ళాడు. ఈయన అనుకుంటున్నాడు భుజాల మీద కూర్చున్న సుందర్ సింగ్, అరే ఈయన చాలా మంచివాడు, ఈయనకి థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలనేసి మనసులో అనుకుంటున్నాడు. ఈలోగా ఆయన కిందకి దింపాడు. దింపిన తర్వాత బట్టలని చూసుకుని ఏమండి ఈ సుందర్ సింగ్ ఈయనకి థ్యాంక్ యూ చెప్పాలనేసి ఇటేపు తిరిగేటప్పటికి కనిపించలేదు. ఇటేపుకి తిరిగాడు, అయినా కనిపించలేదు. చుట్టూరు చూసి ఎక్కడా కనిపించలేదు. ఈలోగా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన అనేసి, అరే ఇందాక చలి కాసుకుంటా ఉన్నాడు కదా, చలి మంట వేసాడు కదా అనేసి ఆ మంట దగ్గరకు వచ్చి చూస్తే అసలు మంట ఆనమాలే లేదు. అప్పుడు అనుకున్నాడు, ఈయన మనిషి కాదు, దేవుడు, ఈయనే యేసుక్రీస్తు వారు అని గ్రహించాడు. నేను అంటాను, యేసుక్రీస్తు వారే సుందర్ సింగ్కి సహాయం చేయడం కొరకు వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ తరములో, ఆ దినములలో ఏమండి ఆ ప్రాంతములో దేవునికి సాక్షిగా నిలబడ్డాడు కనుక ఈరోజు నీవు నేను దేవునికి సాక్షిగా నిలబడ్డామా? నిలబడాలి. ఈ దేవుని సన్నిధిలో ఉన్న, దేవుని గుడారములో ఉన్న, ప్రత్యక్షపు గుడారములో ఉన్న దీపవృక్షం కూడా దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అంటే ఏమండి ఎప్పుడు వెలుగుతూ ఉంది కాబట్టి దేవునికి ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం నిత్యము ఈ లోకములో దేవునికి సాక్షులుగా ఉండాలి, నిత్యము వెలుగుతూ ఉండాలి. ఇక మూడవ మాటలో కూడా మనం వెళ్తే చూడండి, ఆ మాట మనకు కనిపిస్తుంది ఎక్కడనంటే మరి కీర్తన గ్రంథములో 62వ అధ్యాయము 8వ వాక్యం. అక్కడ ఎలాగనుంది, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అని. దేని గురించి దేవునికి ప్రార్థన చెయ్యాలి
అనేది మనకు తెలియజేస్తూ ఉంది. నిజమే, ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండములో 30వ అధ్యాయములో 1వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. నిర్గమాకాండము 30వ అధ్యాయంలో 1వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. మరొక ధూప వేదిక గురించి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ పరిశుద్ధ స్థలంలో మనకి మూడవదిగా ఏం కనిపిస్తూ ఉందట? ధూప వేదిక కనిపిస్తూ ఉంది. ధూప వేదిక అనంటే దేవునికి ప్రార్థనా ధూపం వేయుట. అక్కడ ఆ సంఘానికి ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఎందుకు నిర్మించాడు? ధూపవేదిక అనే మాటకు వస్తే అక్కడ దేవునికి ధూపం వేయాలి ఆ ధూపవేదిక మీద. అయితే ఇక్కడ ఈ సంఘం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. నిత్యము ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరైతే దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తారో వారంతా కూడా దేన్ని పోలి కనిపిస్తూ ఉన్నారు అంటే ప్రత్యక్ష గుడారములో ఉన్న ధూప వేదిక దాన్ని పోలిన వారే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ ధూప వేదిక దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉందంటే ప్రార్థనకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మనం రోజు ప్రార్థన చేస్తూ ఉన్నామా? చేయాలి. మనం రోజు ప్రార్థన చేస్తే నిశ్చయముగా దీవిస్తాడు ఆయన, నిశ్చయముగా. నిజమే, ఈ ప్రత్యక్షపు గుడారమునంటే 3 భాగాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి? రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. ఆవరణములో ఏమున్నాయి? బలిపీఠము, గంగాలము. అలాగునే అతి పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి అంటే మందసం ఉంది. దేవుడు ఉండే స్థలం అది. ఆ మందసంలో కూడా 3 ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరలా మనం మాట్లాడుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి, మీ దీవెన ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరితో మాట్లాడిన మాటల బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రత్యక్షపు గుడారం నిమిత్తమే మాట్లాడి దాని యొక్క జ్ఞానమును మాకు కలగజేశారు. కృతజ్ఞతలు తండ్రి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.